ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో అన్నవరం దేవస్థానం కూడా ఒకటండి. ఈ అన్నవరం దేవస్థానానికి ఏ విధంగా రావాలి? అకామిడేషన్ ఎక్కడ ఉంటుంది? సత్యనారాయణ స్వామివారి వ్రతం టికెట్ కాస్ట్ ఎంతుంటుంది? ఏ విధంగా పూజ చేయించుకోవాలి? అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎవరైతే మొదటిసారి వెళ్తున్నారో మీ అందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో యూజ్ అవుతుందండి. ఎందుకంటే మీకు ఉన్న ప్రతి డౌట్‌ని కూడా ఈ వీడియోలో నేను చాలా క్లియర్‌గా మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా నేను చెప్పడం జరిగింది. అన్నవరం దేవస్థానం అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అన్నవరం సత్యనారాయణ స్వామిగా కొలువై ఉండి దర్శనమిస్తున్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అండి. అన్నవరంలో మనకి రైల్వే స్టేషన్ ఉందండి. రైల్వే స్టేషన్ దగ్గర నుండి కొండపైకి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దేవస్థానానికి సంబంధించిన బస్సులు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కూడా అందుబాటులో ఉంటాయండి. రైల్వే స్టేషన్ దగ్గర నుండి గాని, లేదా కొండ కింద నుండి కూడా బస్సులు మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి బస్ ఛార్జ్ అన్నది మనకి కొండపైకైతే మనకి రైల్వే స్టేషన్ దగ్గర నుండి రూ. 20, కొండ కింద నుండి రూ. 10, బస్ స్టాండ్ దగ్గర నుండి కూడా మనకి రూ. 15 ఉంటుంది కాబట్టి మీరు సుదీర్ఘ ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదండి. అదేవిధంగా అకామిడేషన్ కూడా మనకి కొండపైన సీఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇవ్వడం జరుగుతుంది. దేవస్థానం ప్రతిరోజు కూడా ఉదయం అంటే 3:30 నుండి కూడా స్టార్ట్ అవుతుందండి. అంటే సుప్రభాత సేవ నుండి కూడా స్వామివారి దేవస్థానం అయితే ఓపెన్ అయి ఉంటుంది. మీకు దర్శనం అయితే ఉదయం 6 గంటల నుంచి కూడా స్వామివారి యొక్క దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అన్నవరం సత్యనారాయణ స్వామివారి వ్రతం అన్నది ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా కంటిన్యూగా జరుగుతూ ఉంటాయండి. ప్రతి 1 అవర్‌కి కూడా ఒక బ్యాచ్ చొప్పున స్వామివారి యొక్క వ్రతం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి సుదూర్ఘ ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళైతే మీకు దగ్గరలో పిఠాపురంలో రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది. అదేవిధంగా సామర్లకోటలో కూడా మీకు రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంటుందండి. దాదాపుగా అన్ని ట్రైన్స్ కూడా పిఠాపురం లేదా సామర్లకోట ఈ 2 ప్లేసుల్లో కూడా ఆగడం జరుగుతుంది. పిఠాపురం నుండి గాని లేదా సామర్లకోట నుండి కూడా మీరు అన్నవరం చేరుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు గాని, ప్రైవేట్ వెహికల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. ఆటిల ద్వారా కూడా మీరు చేరుకోవచ్చు. అన్నవరంలో కూడా మీకు రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంటుంది. మీరు నేరుగా కొండపైకి వచ్చిన తర్వాత మనకి 2 గోపురాలు ఉంటాయండి. ఒకటి తూర్పు గోపురం, 2 పడమర గోపురం. మనకి నార్త్ గోపురం అంటే బస్సులన్నీ కూడా దేవస్థానం సంబంధించిన బస్సులు గాని, ప్రైవేట్ వెహికల్స్ కూడా మనకి నార్త్ గోపురం వైపు ఆగడం జరుగుతుంది. కార్ పార్కింగ్ ఏరియా కూడా ఉంటుందండి. మీరు అక్కడ కార్ పార్క్ చేసుకొని రావచ్చు. నార్త్ గోపురానికి లెఫ్ట్ సైడు మనకి పూజా సామాగ్రి కూడా అమ్మడం జరుగుతుందండి. మనం కొనుక్కున్నటువంటి టికెట్‌లోనే దేవస్థానం వాళ్ళైతే పూజా సామాగ్రి అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే కొబ్బరికాయలు గాని, అరటిపండు గాని ఇవ్వరు. మీరు బయట దేవస్థానం బయట మనం తీసుకోవాల్సి ఉంటుంది. లేదా మీకు కూడా తీసుకొచ్చుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇక్కడ కనిపించేటువంటి గోపురం నార్త్ గోపురం. ఇక్కడే దేవస్థానానికి సంబంధించిన బస్సులన్నీ కూడా ఆగుతాయండి. మీరిక్కడ దిగి మీరు రెడీ అవ్వడానికి నార్త్ గోపురానికి లెఫ్ట్ సైడు కేసన్ కండసాలు గాని, అదేవిధంగా ఆడవారికి సెపరేట్‌గా, మగవారికి సెపరేట్‌గా బాత్రూమ్ సౌకర్యం కూడా మీకిక్కడ అందుబాటులో ఉంటుంది. నేను అది కూడా చూపిస్తానండి. కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా సరే మీరు ఎవరు ట్రాప్‌లో కూడా పడకుండా మీ అంతట మీరే స్వయంగా వెళ్లి దర్శన టికెట్ గాని, లేదా వ్రతం టికెట్ గాని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ చూసారు గదా! ఇది నార్త్ గోపురం. మీరు బస్సులో వస్తే బస్ అన్నది ఇక్కడ దిగాలి. లేదా ప్రైవేట్ వెహికల్‌లో వచ్చినా గూడా మీ కార్ పార్కింగ్ ఏరియా గూడా నార్త్ గోపురానికి దగ్గరలో ఉంటుంది గాబట్టి, మీరక్కడ కార్ పార్క్ చేసుకొని, ఈ నార్త్ గోపురానికి లెఫ్ట్ సైడు మీరు వెళ్తే క్యాష్ కన్సోల్ అందుబాటులో ఉంటుందండి. అంటే ఎవరికైనా సరే మొక్కుబళ్ళున్నా గూడా మీరు తలనీలాలు సమర్పించడానికి అంటే గుండు కొట్టించుకోవడానికైతే అవకాశం ఉంటుంది. అదే విధంగా మీకు బాత్రూమ్ సౌకర్యం గూడా ఇక్కడే ఉంటుందండి. సుదీర్ఘ ప్రాంతాల నుండి ఎవరైతే వస్తున్నారో మీరు నైట్ అంతా గూడా జర్నీ చేసుంటారు గాబట్టి, మీరు రెడీ అవ్వాలనుకుంటే ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను. నార్త్ గోపురానికి లెఫ్ట్ సైడు ఇక్కడ కనిపించేటువంటి ఈ మండపం ఏదైతుందో, ఇక్కడ కింద నుంచి వస్తున్నారు చూడండి మెట్లెక్కి వస్తున్నారు గదా! అక్కడే మీకు బాత్రూమ్‌లు గాని, లేదా క్యాష్ అండ్ కండసాలు గాని అందుబాటులో ఉంటుంది. తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా మీకు క్యాష్ అండ్ కండసాలు అయితే ఓపెనే ఉంటుందండి. బాత్రూమ్‌లు అయితే చాలా ఫ్రీగా వాడుకోవచ్చు. చాలా నీట్‌గా, చాలా శుభ్రంగా ఉంటాయి గాబట్టి, ఎవరు గూడా ఎటువంటి ఇబ్బంది గూడా పడనవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇక్కడ గుండు కొట్టించుకోవడానికి కూడా మీకు క్యాష్ అండ్ కండసాలకి అపోజిట్‌లో కౌంటర్ ఉంటుందండి. రూ. 40 తీసుకుంటారు. మీరు లోపలికొచ్చిన తర్వాత మగవారు స్నానం జేయడానికి మీకు బాత్రూమ్ గూడా చూపిస్తాను.
హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి చిన్న పిల్లలున్నా కూడా ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదు. ఇవన్నీ కూడా మనకి బాత్రూమ్‌లే అండి. ఇక్కడ స్నానం ఆచరించి మీరు స్వామివారికి దర్శనానికి వెళ్ళొచ్చు. అదేవిధంగా ఆడవారికి కూడా మీకు బాత్రూమ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. స్నానపు గదులు కూడా అందుబాటులో ఉంటాయి. మీరు అక్కడ రెడీ అవ్వి ఇక్కడ దాన్ని ఎదురుగుంట కనిపించేటువంటి మండపం అంటే చాలా ఓపెన్‌గా ఉంటుందండి. అక్కడ మీరు రెడీ అవ్వి స్వామివారి యొక్క దర్శనానికైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇందాక నేను చూపించినటువంటి నార్త్ గోపురం ఏదైతే ఉందో దాని ఎదురుగా కూడా మీకు స్వామివారి యొక్క దర్శన టికెట్లు లేదా రథం టికెట్లు మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ నార్త్ గోపురానికి ఎదురుగా ఉన్నటువంటి కౌంటర్‌లో టికెట్ తీసుకొని మీరు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవచ్చు. మనకి రథం టికెట్ 4 రకాల రేట్‌లో అందుబాటులో ఉంటుందండి. ఒకటి రూ. 300, 2 రూ. 1000, 3 1500, 4 2000. ఏసీ, నాన్ ఏసీలో కూడా మీకు వ్రతం అయితే జరుగుతుంటుంది. ఇక్కడ ఒక విషయం అండి, వ్రతం అన్నది అందరికీ ఒకే విధంగా జరుగుతుంది. కూర్చునేటువంటి మండపాల్లో తేడా ఉంటుంది తప్ప, పూజ అయితే అందరికి ఒకే విధంగా జరుగుతుంది. అది మీరు నార్త్ గోపురం దగ్గర గూడా మీరు టికెట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు కింద నుంచి వస్తే మట్టికి ఇక్కడ కనిపించేటువంటి రామాలయం పక్కనే మరొక కౌంటర్ కూడా అందుబాటులో ఉంటుందండి. అంటే మనకి కొండపైకి రావడానికి 2 మార్గాలుంటాయి. ఒకటి డైరెక్ట్‌గా వెహికల్‌లో ఘాట్ రోడ్ అంట కొండపైకొస్తే నార్త్ గోపురం వైపు వెళ్తారు. మీరు మెట్ల మార్గంలో గాని, లేదా కొండపైనే మనకి మరొక రోడ్డు మార్గం ఉంటుంది. దాని ద్వారా వస్తే మీరు కింద రామాలయం దగ్గర ఉన్నటువంటి ప్లేస్‌లకైతే వెళ్ళడం జరుగుతుందండి. ఇక్కడ మీకు ఇంకా క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇక్కడ స్వామివారి మెయిన్ గోపురం చూసారు కదా! అది తూర్పు గోపురం అండి. తూర్పు గోపురానికి కింద ఇక్కడ స్వామివారి ఊరేగింపు జరుగుతుంది గదా! దాని కిందకి దిగితే అక్కడ కూడా టికెట్ కౌంటర్ ఉంటుందండి. అక్కడ మీరు టికెట్ తీసుకోవడానికైతే అవకాశం ఉంటుంది. స్పెషల్ దర్శనం టికెట్టు మీకు రూ. 200 ఉంటుంది. ఇక్కడ కనిపించేటువంటి గోపురం తూర్పు గోపురం. మీరు స్టార్టింగ్‌లో చూసింది నార్త్ గోపురం. స్వామివారి యొక్క దర్శనానికి ఈ తూర్పు గోపురం నుండే మనం వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ స్వామివారు మనకి 2 అంతస్తులో అయితే ఉండడం జరుగుతుందండి. మెయిన్ పై అంతస్తులో మనకి సాక్షాత్తు పరమశివుడు, సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మి అమ్మవారు కూడా ఒకే పీఠంపై కొలువై ఉండి మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కింద అంతస్తులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు గూడా ఒక మహాయంత్ర రూపంలో మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు వెళ్ళినప్పుడు ముందుగా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఈ మహాయంత్రాన్ని దర్శించుకోవడం జరుగుతుంది. నేను ఇందాక చూసారు కదా! స్వామివారి ఊరేగింపు కిందకి వెళ్తుందండి. ఇక్కడ కిందకొస్తే ఇక్కడ రామాలయం కనిపిస్తుందండి. అదేవిధంగా మెట్ల మార్గం నుండి వచ్చేవాళ్ళు గూడా ఈ ప్లేస్‌కి రావడం జరుగుతుంది. ఇక్కడ మరొక టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ స్వామివారి యొక్క దర్శన టికెట్లు గాని, లేదా స్వామివారి యొక్క ప్రసాదం టికెట్లు గూడా ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే అంతా గూడా యూపీఐ ద్వారా మాత్రమే మీరు అమౌంట్ అయితే పే చేయవలసి ఉంటుంది. కిందకొచ్చిన తర్వాత ఇక్కడ కనిపించేటువంటి ఓపెన్ ప్లేసు మనకి తూర్పు గోపురానికి ఎదురుగా ఉంటుందండి. మీరు కొద్దిగా కిందకొస్తే ఈ ప్లేస్ అంతా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు స్వామివారి యొక్క ప్రసాదం తీసుకోవడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కిందకే రావాలి. ఇక్కడ చూడండి మనకి సత్యనారాయణ స్వామి వారి రొట్టం టికెట్‌కి సంబంధించిన బట్టి రేట్లు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. నేమ్ బోర్డ్ కూడా చాలా క్లియర్‌గా పెట్టారు. దళారు చేతుల్లో మోసపోవద్దని. చూసారు గదా! అంటే నిజానికి మెయిన్ కౌంటర్ ఇక్కడే అండి. ఎందుకంటే స్వామివారి యొక్క ప్రసాదం గూడా మనకి ఇక్కడే అందుబాటులో ఉంటుంది గాబట్టి. మనకి గోధుమ నూక ప్రసాదం 150 గ్రాములు రూ. 20 బంగి ప్రసాదం 100 గ్రాములు రూ. 20 ఉంటుంది. మీరు ఎన్ని కావాలితే అన్ని ప్రసాదం పొట్లాలు తీసుకోవడానికైతే అవకాశం ఉంటుంది. అన్నవరం ప్రసాదం అంటే ఆకులు కూడా నాకేస్తామని చెప్తుంటారు గదండీ! అంత అద్భుతంగా ఉంటుంది స్వామివారి యొక్క ప్రసాదం. స్పెషల్ దర్శనం టికెట్టు రూ. 200 ఉంటుందండి. స్వామివారి యొక్క నిత్య కళ్యాణం టికెట్టు 1116 ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్లుగా స్వామివారి యొక్క రొట్టం టికెట్టు 4 రేట్‌లో అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు ఏ కాస్ట్‌లో అయినా సరే టికెట్ తీసుకోవచ్చు. మీరు సంప్రదాయ వస్త్రాల్లోనే మాత్రమే స్వామివారి యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు నార్మల్‌గా జీన్ ప్యాంట్ ఏసుకున్న, టీ షర్ట్‌లు ఏసుకున్నా కూడా ప్రెజెంట్ అయితే ఎలో చేస్తున్నారండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మనకి మండపాలు ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే నంబర్ 7, నంబర్ 6, నంబర్ 4, నంబర్ 5 అని. మీరు రూ. 300 దర్శన టికెట్ తీసుకుంటే అంటే రొట్టం టికెట్ తీసుకుంటే ఆ టికెట్ మీద మండపం నంబర్ ఉంటుందండి. మీకు ఏ మండపం నంబర్ ఇచ్చారో ఆ మండపం దగ్గరికి వెళ్తే ఒక 100 మంది లేదా 150 మంది వరకు కూడా ఒకే మండపంలో కూర్చొని మీరు సత్యనారాయణ స్వామి వారి వ్రతం అన్నది చేయడానికైతే అవకాశం ఉంటుంది. ఒక టికెట్ మీద ఫ్యామిలీ వెళ్ళడానికైతే అవకాశం ఉంటుందండి. అంటే భార్య, భర్త ఇద్దరు చిన్న పిల్లలున్నా కూడా మీరు అదే మండపంలో కూర్చొని వ్రతం చేయించుకోవడానికైతే అవకాశం ఉంటుంది. మీకు పూజకు సంబంధించినటువంటి
సామాగ్రి అంతా కూడా దేవస్థానం వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మీరు ఎగస్ట్రాగా 5 కొబ్బరికాయలు, అర డజన్ అరటిపళ్ళైతే తీసుకెళ్ళాలండి. పూజ చేయడం మీకు కొత్త అయితే దేవస్థానానికి సంబంధించినటువంటి పండితులు గాని, సిబ్బంది గాని చాలా క్లియర్‌గా మీ అందరికీ అర్థమయ్యే విధంగా స్వామివారి యొక్క వ్రతం గురించి చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత 5 కథలు కూడా చెప్పడం జరుగుతుంది. వ్రతం అనంతరం కూడా మీకు స్వామివారి యొక్క ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుందండి. దాని తర్వాత మీరు స్వామివారి యొక్క దర్శనానికైతే వెళ్ళడానికైతే అవకాశం ఉంటుంది. మీరు ముందుగా పై అంతస్తులో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి వారినైతే దర్శించుకోవడానికైతే అవకాశం ఉంటుంది. ఒకే పీఠం పైన మనకి నేను చెప్పినట్లుగా శివుడు, సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మి అమ్మవారైతే దర్శనం జరుగుతుంది. మీరు దర్శనం చేసుకొని కిందకొచ్చిన తర్వాత మనకి గోశాల ఉంటుంది. అదేవిధంగా సండాయిలు కూడా ఉంటుందండి. గోశాల లోపలికి వెళ్తే గోసేవ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. టికెట్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. గోవులకి మనకి అన్ని రకాల గోమాతలు కూడా ఇక్కడ మనకు దర్శనం అవ్వడం జరుగుతుంది. ఈ మండపంలో మనకి సాక్షాత్తు శ్రీకృష్ణుడైతే మనకి దర్శనం అవ్వడం జరుగుతుందండి. అక్కడ పండితులు కూడా ఉంటారు. ఇక్కడ మనకి టికెట్ కౌంటర్. ఇక్కడ దానా గాని, గడ్డి గాని పెట్టి టికెట్ తీసుకోవడానికైతే అవకాశం ఉంటుంది. ఇక్కడ టికెట్ రేట్లు కూడా మనకి చాలా క్లియర్‌గా పెట్టారు చూడండి. అంటే గోసేవ చేసుకోవడానికి. కాబట్టి మీరు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదండి. మనకి రూమ్స్ కూడా ఆన్‌లైన్‌లోను, అదేవిధంగా ఆఫ్‌లైన్‌లో కూడా మీకు అందుబాటులో ఉంటాయి. నేరుగా కొండపైకి వస్తే సీఆర్‌ఓ ఆఫీస్ దగ్గర మీరు ఆఫ్‌లైన్‌లో రూమ్స్ అయితే తీసుకోవచ్చండి. అదేవిధంగా మనకి దేవస్థానం ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 3:30 నుండి సుప్రభాత సేవ నుండి అయితే దేవస్థానం ఓపెన్ అయి ఉంటుంది. మీకు దర్శనం అయితే ఉదయం 6 గంటల నుంచి అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రాత్రి 9 గంటల వరకు కూడా దేవస్థానం అయితే ఓపెన్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరైతే మొదటిసారి వస్తున్నారో మీరెవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా స్వామివారిని అయితే మీరు దర్శించుకోవడానికి, వ్రతం చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఇదే దేవస్థానంలో ప్రతిరోజు కూడా ఉదయం 10:30 నుండి సాయంత్రం అంటే మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా నిత్య అన్నదానం కూడా మీకు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే సుదూర్ఘ ప్రాంతాల నుండి వస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాలను ఉపయోగించుకొని స్వామివారి యొక్క సేవలో తరించండి. మీకు ప్రసాదం అన్నది కింద కౌంటర్‌లో ఇవ్వడం జరుగుతుందండి. అదే కాకుండా మీరు రోడ్డు మార్గంలో అంటే అన్నవరం టౌన్‌లోంచి వెళ్ళినప్పుడు దేవస్థానానికి కింద రోడ్డు డౌన్‌లో మనకు బస్సులు కూడా ఆగుతాయి. అక్కడ కూడా మీకు స్వామివారి యొక్క అన్నవరం ప్రసాదం అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీరు అన్నవరం ప్రసాదం మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నేషనల్ హైవే 16 అంటే 16 పక్కన పెట్టినటువంటి కౌంటర్ కూడా ఉందండి. అక్కడ కూడా మీరు స్వామివారి యొక్క అన్నవరం ప్రసాదం అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి నిత్యాన్నదానం ప్రతిరోజు కూడా ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా కంటిన్యూగా పెట్టడం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అన్నవరం వచ్చేవారు ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి అన్నప్రసాదం అయితే స్వీకరించండి. మీకు దీని మీద ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేను ఆన్సర్ చెప్పడానికైతే మాక్సిమం ట్రై చేస్తానండి. అదేవిధంగా అన్నవరం సత్యనారాయణ స్వామివారి క్షేత్రంలో చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నామకరణం గాని, అక్షరాభ్యాసం గాని, పిల్లలకి జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా దేవస్థానం ఎదురుగా ఉన్నటువంటి మండపాల్లో జరుగుతుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. అంటే అక్షర స్వీకారం గాని, నామకరణం గాని, అన్నప్రాసన గాని ఇటువంటి అన్ని కార్యక్రమాలు కూడా దేవస్థానం వాళ్ళు మనకి చేయించడం జరుగుతుంది కాబట్టి పండితులు కూడా అక్కడే మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి మీరెవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని స్వామివారి యొక్క సేవలో తరించండి. ఓం నమో వెంకటేశాయ.